వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా మాట్లాడుకునేటువంటి అంశం H1B వీసాలు, ఆ తర్వాత టారిఫ్లు. అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఈ H1B వీసా ప్రోగ్రాం భవిష్యత్తు మీద అనిశ్చితి నెలకొనేలా ఒక కొత్త రాజకీయ చర్చ కూడా ప్రారంభమైంది. మళ్ళీ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఈలీ క్రేన్ ప్రవేశపెట్టినటువంటి తాజా బిల్లు వీసా విధానంలో గణనీయమైనటువంటి మార్పులను సూచిస్తూ చర్చకి దారితీసింది. ఎండ్ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ ఆఫ్ 2026 పేరుతో వచ్చిన ఈ బిల్లు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఆఫ్ 1952లో సవరణలు చేస్తూ వీసా వ్యవస్థని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలి అనేటువంటి లక్ష్యంతో రూపొందించారు. ముఖ్యంగా కొత్తగా H1B వీసాల జారీని 3 ఏళ్ల పాటు నిలిపివేయాలని ఇందులో ప్రతిపాదించారు. ఈ విరామ కాలంలో వ్యవస్థలోని లోపాలు సరిదిద్దొచ్చని వాటి మద్దతుదారులు కూడా అంటున్నారు. ప్రస్తుతం సంవత్సరానికి 65,000 H1B వీసాలు జారీ అవుతుండగా ఆ సంఖ్యని 25,000కి తగ్గించాలి అని బిల్లు సూచిస్తోంది. అంతేకాకుండా కనీస వార్షిక వేతనాన్ని $2 లక్షలకి పెంచాలి అని ప్రతిపాదించారు. ప్రస్తుత లాటరీ విధానాన్ని రద్దు చేసి అధిక వేతనం పొందే అభ్యర్థులకి ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT కార్యక్రమాన్ని రద్దు చేయడం, H1B వీసాదారుల కుటుంబ సభ్యులకు ఇచ్చే డిపెండెంట్ వీసాలను కూడా నిలిపివేయడం వంటి కఠిన నిర్ణయాలు కూడా ఇందులో ఉన్నాయి. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసే అవకాశాన్ని కూడా పరిమితం చేయాలని ఈ బిల్లు సూచిస్తోంది. ఈ బిల్లుని సమర్థిస్తున్న రిపబ్లికన్ నాయకులు అమెరికన్ పౌరుల ఉద్యోగ అవకాశాలని కాపాడటమే ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు. విదేశీ కార్మికులని తక్కువ ఖర్చుతో నియమించుకునే కంపెనీల ధోరణి వల్ల స్థానికులకి నష్టం జరుగుతోంది అని వాళ్ళు వాదిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అమెరికాలోని టెక్నాలజీ రంగం, అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ IT నిపుణుల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అనేది విమర్శకుల వాదన. అయితే ఈ బిల్లు ప్రస్తుతం ప్రారంభ దశలో మాత్రమే ఉంది. ఇది చట్టంగా మారాలంటే అమెరికా కాంగ్రెస్లోని 2 సభల ఆమోదం పొందడంతో పాటు అధ్యక్షుడి సంతకం కూడా అవసరం. ఈ ప్రక్రియకి ఖచ్చితంగా సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి కఠిన మార్పులు పూర్తిగా అమల్లోకి రావడం అనుమానాస్పదం అని చెప్పి నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఈ బిల్లు వెంటనే ప్రభావం చూపే పరిస్థితి లేకపోయినా భవిష్యత్తులో మాత్రం H1B వీసా విధానం మరింత కఠినంగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే భారతీయుల్లో చాలా అనుమానాలతో పాటు భయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా NRIలు ఎగ్జిట్ కోసం చూస్తున్నారు. H1B వీసా పాయింట్ ఒకటే కాకుండా అమెరికాలో ఎగ్జిట్ ట్రెండ్ అనేది పెరుగుతోంది. ఒక పక్కన భారత పౌరసత్వం వదులుకుని ఆస్ట్రేలియా, యూరోప్, అలాగే అమెరికాలో స్థిరపడుతున్నటువంటి భారతీయులను ఎంతోమంది చూస్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి భారతీయులు కూడా NRIలు వద్దురానాయన అమెరికా, భారతదేశానికి వచ్చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టాటిస్టిక్స్ చూస్తే ట్రంప్ పనితీరు మీద దాదాపు 71% మంది ఇండియన్ అమెరికన్స్ NRIలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రీన్ కార్డ్ రావడం అనేది దశాబ్దాలుగా NRIల్ని పీడిస్తున్నటువంటి ఒక భయం. ఈ బ్యాక్లాగ్ సమస్య ఒక కారణం అవుతోంది. అట్ ద సేమ్ టైం అమెరికాలో ఎంత కాలం నుంచి ఉంటున్నా సరే పౌరసత్వం రాకపోవడం అనేది, అలాగే ఈ H1B వీసా కఠినతరం కావడం అనేది కూడా వాళ్ళకి ఈ నిరాశకి గురి చేస్తోంది. దాంతో ఎందుకు వచ్చిన గొడవ, అమెరికాని వదిలేసి మళ్ళీ భారతదేశానికే వెళ్ళిపోదాం అన్నటువంటి దాంట్లో చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం వివక్ష పెరుగుతోంది. అమెరికాలో భారతీయుల పట్ల వివక్ష పెరుగుతోంది. ద్వేషపూరిత దాడులు పెరిగాయి, వర్ణ వివక్ష పెరిగింది. అలాగే ట్రంప్ లాంటి వాళ్ళే దారుణమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సోషల్ మీడియాలో భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారం కూడా పెరిగింది ఇటీవల కాలంలోనే. ఇంకో ఇండియాలో తయారైపోతుంది అమెరికా, ఇక్కడ చూడండి మొత్తం వాళ్ళ ఆలయాలు కట్టేస్తున్నారు ఇది అని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీడియోలు కూడా చేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అండ్ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదా అక్కడ వ్యాపారాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళని కూడా బయట పెట్టుకుంటూ వాళ్ళకి సంబంధించిన వివరాలని బయట పెడుతూ గో బ్యాక్ ఇండియా అంటూ నినాదాలు చేయడం ఇవన్నీ కూడా మొదలవుతున్నాయి. మొత్తానికి అటు భారతీయుల్లో కూడా ఒక అభద్రతా భావం అనేది కనిపిస్తుంది ట్రంప్ వల్ల. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ H1B వీసాల కఠినతరం అవడంతో భారతీయులకే ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా నిపుణుల అంచనా. చూద్దాం మరి అమెరికా ఇటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్తుందా లేదు అక్కడే ఆపుతుందా అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.